హాయ్ అండి, నమస్తే. నా పేరు సుందర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఉగాది పచ్చడిని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఇది చేసే ముందు అందరికీ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. మనం ఉగాది పచ్చడి అంటే 6 రుచులతో మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఈ 6 రుచులు అనేవి షడ్రుచులు: తీపి, ఉప్పు, కారం, చేదు, వగరు, పులుపు. ఇవన్నీ కూడా మనకి చాలా మంచివి. నేను ఇక్కడ వచ్చేసి 4 మెంబర్స్కి సరిపడే పచ్చడిని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఒక బౌల్ అయితే తీసుకోవాలి. ఒక బౌల్లో అందులో 1 టేబుల్ స్పూన్ బెల్లం పొడిని వేసుకోవాలండి. తర్వాత చిన్న చింతపండుని తీసుకుని అందులో వాటర్ వేసుకుని రసంలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రసం అయితే ప్రిపేర్ చేసుకుని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వేప పువ్వుని వేసుకోవాలండి. ఇలా పువ్వులాగా ఉండే ఈ వేప పువ్వుని వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు, అలా అని తక్కువ కూడా వేసుకోకూడదు. నేను ఇక్కడ వచ్చేసి ఒక 9 పువ్వుల వరకు వేసుకుంటున్నానండి. ఇవి ఇందులోకి వేసేసుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలను కూడా వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఒక అరటిపండుని తీసుకుని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఇలా గుజ్జులాగా చేసుకోవాలి. ఇలా చేసేసుకుని ఇందులోకి వేసేసుకోవాలి. అరటిపండును వేయటం వల్ల చాలా బాగుంటుందండి. చాలామంది ఇందులో కొబ్బరి ముక్కలు అలాగే పుట్నాలు కూడా వేసుకుంటారు. మీకు నచ్చితే తప్పకుండా వేసుకోండి. చూసారు కదా, పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఉగాది రోజు ఈ పచ్చడిని నైవేద్యంగా పెట్టుకొని ఈ పచ్చడిని ఒకసారి టేస్ట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.